మనం రోజు వార్తల్లో చూస్తూనే ఉంటాం. ఒక రాజకీయ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు వేరొక పార్టీకి చెందిన వారిని అనటం. కానీ ఒక కోర్టు ఒక నాయకుడిని మీరు నిజమైన భారతీయుడు అయితే ఇలా చేయరు అని అనింది. ఈ మాట భారతదేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ గారిని ఉద్దేశించి అన్నది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. 2022లో జరిగిన భారత్ జోడో యాత్ర సమయంలో రాహుల్ గాంధీ గారు ప్రజలు భారత్ జోడో యాత్ర గురించి అడుగుతారు, కానీ చైనా గురించి. చైనా భారతదేశానికి చెందిన 2000 చదరపు కిలోమీటర్లు ఆక్రమించింది. 20 మంది భారతీయ సైనికులను చంపింది, మన సైనికులను కొడుతుంది. కానీ దీని గురించి ఎవరూ మాట్లాడరు అని ఆరోపించారు. ఈ ఆరోపణలపై రాహుల్ గాంధీ గారి మీద ఫైల్ అయిన కేసుకు సంబంధించిన లీగల్ ప్రొసీడింగ్స్ లో భాగంగా సోమవారం సుప్రీం కోర్టు రాహుల్ గాంధీ గారిని భారత భూభాగంలో 2000 చదరపు కిలోమీటర్లు చైనా ఆక్రమణకు గురయ్యింది అని మీకు ఎలా తెలుసు? మీరు అక్కడ ఉన్నారా? ఏమైనా ఆధారాలు ఉన్నాయా? మీరు నిజమైన భారతీయుడు గనక అయి ఉంటే ఇలా మాట్లాడరు. మీరు ఏమైనా చెప్పాలి అంటే పార్లమెంట్ లో చెప్పాలి. ఇవి పార్లమెంట్ లోని విషయాలు. సోషల్ మీడియా పోస్టులలో ఎందుకు చెబుతున్నారు అని అడిగింది. రాహుల్ గాంధీ గారి తరపున సీనియర్ న్యాయవాది ఏఎం సింఘ్వి గారు నిజమైన భారతీయుడు కూడా మన భారతీయ సైనికులను కొట్టారు అని చెబుతాడు అని స్పందించారు. 4 రోజుల క్రితం కూడా డొనాల్డ్ ట్రంప్ భారత ఆర్థిక వ్యవస్థ చనిపోయింది అన్నప్పుడు రాహుల్ గాంధీ గారు ట్రంప్ వ్యాఖ్యలను సమర్థించారు. నిజానికి ఇండి అలయన్స్ లోని కొంతమంది నాయకులే ట్రంప్ వ్యాఖ్యలను వ్యతిరేకించారు. 2 సందర్భాలలోనూ రాహుల్ గాంధీ గారి ఈ మాటలు నిజాలు కావు, వాటికి ఆధారాలు లేవు. బాధ్యత గల పార్లమెంటులోని ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారు ఇలా మాట్లాడటం సరికాదు. ప్రతి వ్యక్తి కూడా తమ వ్యక్తిగత, వర్గ, సామాజిక, సామూహిక లక్ష్యాలు, అభిప్రాయాలు, లాభాల కంటే ముందు దేశం పట్ల విశ్వాసంతో దేశ ప్రగతి కోసం, భవిష్యత్తు కోసం వ్యవహరించాలని మన భారతీయ సంప్రదాయం అదే మనకి నేర్పిస్తుంది, చెబుతుంది అని సోషల్ మీడియా వేదికగా కొందరు అంటున్నారు. రాహుల్ గాంధీ గారి ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలు ఏమిటో కమెంట్స్ లో చెప్పండి. జై శ్రీరామ్, జై హింద్.